నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో వైల్ అంటే ఏంటి, డూ వైల్ అంటే ఏంటి, ఈ రెండు కవర్ చేస్తాను. ఓకేనా? సో వైల్ డూ వైల్ కూడా నాకు ఫార్ లాగే పనిచేస్తుంది. కాకపోతే దీనికి ఈ రెండింటికి చిన్న బేసిక్ డిఫరెన్స్ ఉంది. అదేంటి అన్నది నేను మీకు ఒక ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసుకున్నాను, కన్సోల్ ఓపెన్ చేసి మళ్ళీ స్క్రిప్ట్ డాట్ జేఎస్ ఎక్స్టర్నల్ ఫైల్ వాడుతున్నాను. ఓకేనా? సో ఇప్పుడు వైల్ వచ్చేసి దాని యొక్క సింటాక్స్ చెప్తాను చూడండి. మీరు వైల్ అన్నది కూడా మనం లూప్కే వాడతాము. ఫార్ ఎలా పనిచేస్తుందో వైల్ కూడా అలాగే పనిచేస్తుంది. మీరు అందరూ ఫార్ లూప్ చూసారని అనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. ఓకేనా? సో వైల్ వచ్చేసి వైల్ అని రాస్తాం. ఓకేనా? సో వైల్ అని రాసి ఈ బ్రేసెస్ పెట్టి అప్పుడు ఇలా ఓపెన్ చేస్తాం. ఇందులో నేను కండిషన్ ఇచ్చుకుంటాను అనమాట ఈ బ్రేసెస్లో. ఓకేనా? ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాలి, గుర్తుంచుకోండి. ఓకేనా? సో వైల్ ఎప్పుడు వాడాలి, ఫార్ ఎప్పుడు వాడాలి అన్నది మీకు డౌట్ రావచ్చు. ఓకేనా? ఫార్ ఎప్పుడు వాడాలి అంటే నేను ఫార్ కూడా ఇస్తాను చూడండి. ఫార్ మనం ఏమిస్తాం, ఫస్ట్ స్టేట్మెంట్ డిక్లేర్ చేసుకుంటాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమిస్తాం, ఎక్కడ వరకు అని ఇస్తాం. అంటే సెకండ్ స్టేట్మెంటే చెప్తుంది ఎందుకు వాడాలి ఫార్ అని. మీరు ఎక్కడ వరకు అని మీకు తెలిస్తే ఫార్ వాడండి. ఓకేనా? ఎక్కడ వరకు అని తెలియకపోతే వైల్ వాడండి. మరి ఎక్కడ వరకు తెలియకపోతే ఏంటి అసలు నాకు అర్థం కాలేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు డేటా బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది. ఓకేనా? బ్యాక్ ఎండ్లో ఎంత డేటా ఉందో మీకు తెలీదు. ఓకేనా? 10 రోస్ ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. అప్పుడు నేనేం చేస్తాను, స్టార్టింగ్ నుంచి, ఓకేనా, అంటే 0 నుంచి స్టార్ట్ చేసి డేటాబేస్లో ఎంత ఉందో అంతవరకు ప్రింట్ చేయి మొత్తం అన్నీ అని చెప్పడానికి నేను వైల్ వాడతాను. ఓకేనా? ఫార్ అంటే మీరు ఎక్కడి వరకు ఎల్లలో తెలిసి ఉండాలి మీకు. ఎందుకంటే మనం కండిషన్ ఇవ్వాలి కదా, ఎక్స్ లెస్ దాన్ అని. ఆ కండిషన్ ఇచ్చినప్పుడు మీకు ఎక్కడి వరకు వెళ్ళాలో తెలియకపోతే మీరు ఇవ్వలేరు దాన్ని. అవునా? సో అందుకని మీరు వైల్ అన్నది మీరు ఎక్కడి వరకు ఆ లూప్ అవ్వాలి నాకు అని తెలియకపోతే అప్పుడు వాడాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు వైల్ కొంచెం డేంజరస్. నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తాను వైల్ని. ఎందుకు డేంజరస్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను నేను, లేకపోతే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏం రాయాలి మీరు అంటే ఎక్స్ లెస్ దెన్ 10 అని ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ట్రూ ఆ ఫాల్స్ ఇది, ఫాల్స్ ఇది, అంటే 10 లెస్ దెన్ 10. ఈ లూప్ స్టార్టింగ్గా నాకు ఫాల్స్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను. కన్సోల్ డాట్ అని చేసి ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా ఎక్స్ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకేం ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ప్రింట్ అవ్వలేదు? ఎక్స్ 10 లెస్ దెన్ 10 అయిపోయింది. అక్కడితోనే దాని కహాని ఖతం అయిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ ఇది ఫాల్స్ అయింది స్టేట్మెంట్. అంటే ఫాల్స్ అయ్యేంత వరకు ప్రింట్ అవుతానే ఉంటుంది. కాకపోతే ఎక్కడి వరకు వెళ్ళాలో నాకు తెలియదు. అప్పుడు నేను వైల్ వాడతాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ 0 అని ఇచ్చాను. ఇప్పుడు ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది నాకు. ఎందుకు అవుతుంది పెద్ద ప్రాబ్లం అంటే చూడండి, ఎక్స్ 0 అవునా, 0 లెస్ దెన్ 10 ట్రూ, మళ్ళీ అవుతుంది 0 లెస్ దెన్ 10 ట్రూ, 0 లెస్ దెన్ 10 ట్రూ. అలాగ రన్ అవుతానే ఉంటుంది. నా బ్రౌజర్ క్రాష్ అయిపోయేంత వరకు రన్ అవుతుంది ఇది. ఓకేనా? నా బ్రౌజర్ క్రాష్ అయిపోతుంది, ఇంకా అక్కడ వరకు రన్ అవుతుంది. కావాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారా నెంబర్ అలా పెరిగిపోతుంది అలాగా. సో ఎంత ఎంత ఆగదు అది. సో ఆగాలి అంటే నేనేం చేయాలి, నా ఎక్స్ని ఇంక్రిమెంట్ చేసుకోవాలి. ఎప్పుడు ఎక్స్ని అయితే ఎప్పుడైతే ఇంక్రిమెంట్ చేస్తానో చూసారా నా బ్రౌజర్ క్రాష్ అయిపోయింది ఆల్రెడీ. నేను ఏం చేంజ్ చేయలేకపోతున్నాను. ఓకే, సో ఇదే అనమాట ప్రాబ్లం. చూసారా పెరిగిపోతానే ఉంది. నా మెమరీ ఏదైతే ఉందో నా బ్రౌజర్కి అది వచ్చేసి ఇది అవుతుంది అనమాట. సో నేను దీన్ని మాన్యువల్గా ఇది చేసుకోవాలి, ఎందుకంటే నా బ్రౌజర్ క్రాష్ అయిపోయింది. సో నేను మాన్యువల్గా చేస్తాను. సో నా ఇది ఓపెన్ చేసుకుని నేను చూసారా నా మెమరీ ఎంత తీసుకుంటుందో ఇక్కడ చూసారా, క్రోమ్ ఎంత ఎంబీ తీసుకుంటుందో నాది. సో దీన్ని నేను మాన్యువల్గా తీసి ఎండ్ టాస్క్ చేయాలి. సో గైస్ నా బ్రౌజర్ అయితే క్రాష్ అయింది, మీ అందరికీ చూపించాను. సో ఇదే అనమాట ప్రాబ్లం వైల్తో. నాకు ఇందుకనే వైల్ అప్పుడప్పుడు వాడడం నచ్చదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ప్లస్ అని పెట్టడం మర్చిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే మీరు బ్యాక్ ఎండ్లో ఏమైనా వాడుతున్నారనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు కావాలంటే ఏం చెయ్యాలి అంటే మనకి దానికి ఆల్టర్నేటివ్స్ చాలా వచ్చాయి. నేను ఆల్రెడీ చెప్పాను, అరేస్ ఆబ్జెక్ట్స్ అయిన తర్వాత ఫారిన్ చెప్తాను అని. సో అవి ఆల్టర్నేట్స్ కింద ఎప్పుడైనా సరే వాడతాను. బట్ నార్మల్గా వైల్ని అయితే ఇందుకని అవాయిడ్ చేస్తాను అనమాట. చూసారా నేను ఇప్పుడు ఎక్స్ ప్లస్ ప్లస్ అని వాడానా, అప్పుడు నాది ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 0 అవుతుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి 1 అవుతుంది. అలాగ 10 వరకు చెక్ చేసుకుని సో 10 టైమ్స్ అనమాట. సేమ్ ఇది కూడా నాకు ఎలా పనిచేస్తుంది, సేమ్ ఫార్ లూప్ లాగా పనిచేస్తుంది. కాకపోతే ఫార్కి వైల్కి డిఫరెన్స్ ఏంటి, ఫార్ అన్నది నాకు ఎక్కడి వరకు వెళ్ళాలో తెలిసినప్పుడు నేను అది ఇచ్చుకుంటాను. ఇది నాకు ఎక్కడి వరకు వెళ్ళాలో తెలియలేదు. ఇక్కడ ఏంటిది, ఇక్కడైతే ప్రస్తుతానికి 10 అని ఇచ్చేస్తున్నాను. కాకపోతే నాకు ఎక్కడి వరకు వెళ్ళాలో తెలియనప్పుడు ఈ వైల్ అన్నది వాడతాం. ఓకేనా? సో ఇప్పుడు డూ వైల్ అనమాట. ఓకేనా? డూ వైల్ ఎందుకు వాడతాము అంటే
ఫస్ట్ డూ అంటే ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది కండిషన్ చెక్ చేసుకుని అప్పుడు నాకు అవుట్పుట్ ఇస్తుంది. అవునా? అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బస్సు ఎక్కారు అనుకుందాం. ఏమేంటి, ఫస్ట్ టికెట్ కొని అప్పుడు బస్సు ఎక్కుతారు. సినిమా హాల్కి వెళ్ళారు, అప్పుడు ఏంటి, టికెట్ కొని అప్పుడు అవుతుంది. కానీ ఆటో ఎక్కారు, ఆటో ఎక్కినప్పుడు దిగినప్పుడు ఇస్తారు డబ్బులు. అవునా? అంటే ఫస్ట్ పని చేసేసి అప్పుడు డబ్బులు ఇస్తున్నారు ఆటోలో. కానీ బస్సులోని సినిమా థియేటర్లోని ఏంటి, ముందు డబ్బులు ఇచ్చేసి అప్పుడు పని చేస్తున్నారు. సో ఇది ఏం చేస్తుంది, ఇది టికెట్ అనుకుందాం. అంటే కండిషన్ ఫస్ట్ చెక్ చేసుకుని అప్పుడు అవుట్పుట్ ఇస్తుంది. అవునా? బట్ నాకు డూ వైల్ ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ పని చేసేసి అప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటుంది. దానికి సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. నేను ఇక్కడ కిందే రాస్తాను. డూ అని రాసి బ్రాకెట్స్ పెట్టుకుని, ఓకే, ఇక్కడ నేను ఏం చెయ్యాలి అన్నది రాసేసుకోవాలన్నమాట. ఓకేనా? సో కన్సోల్ డాట్ లాగ్ ఎక్స్ అని ఇస్తాను. ఇక్కడ నేను కండిషన్ రాసుకోవాలి. కండిషన్ ఏంటినది, వైల్. ఓకేనా? సో ఇలా పనిచేస్తుంది. ఇందు లోపల కండిషన్ రాసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఏంటి, ఎక్స్ లెస్ దెన్ 10 అని ఇస్తాను. సో ఇదనమాట. అసలు ఇది ఎందుకు వాడతాం ఈ డూ వైల్ ఇలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైల్ ఏం చేస్తుంది, ఒక్కసారి కూడా నాది ప్రింట్ అవ్వట్లేదు. కాకపోతే డూ వైల్లో నాది అసలు కండిషన్ ట్రూ అవ్వకపోయినా అట్లీస్ట్ వన్స్ ప్రింట్ అవుతుంది. అట్లీస్ట్ వన్స్. ఓకే, ఎందుకు అట్లీస్ట్ వన్స్ ప్రింట్ అవుతుందో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 10 అని ఇస్తాను. ఓకేనా? 10 అని ఇచ్చి ఇక్కడ నేను ఒక కామెంట్ పెడతాను దీనికి. ఇది వైల్, ఇది వచ్చేసి డూ వైల్ అని రాస్తాను అర్థం అవడం కోసం. డూ వైల్. ఓకే, సింటాక్స్ చూసుకోండి. డూ అని పెట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది రాయాలి. వైల్ అని పెట్టి ఆ తర్వాత వైల్ అని పెట్టి కండిషన్ రాయాలి. అలాగా మనకు డూ వైల్ కాంబినేషన్. డూ పెడితే వైల్ పెట్టాల్సిందే, నేను వైల్ పెట్టను అంటే మీకు ఎర్రర్ చూపెడుతుంది. ఓకే, సో డూ అండ్ వైల్ కలిసి పనిచేస్తాయి అనమాట. ఓకేనా? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇది. ఇప్పుడు నేను అవుట్పుట్ చూపిస్తాను చూడండి. నాది 10 అని ఇచ్చాను. 10 అని ఇస్తే ఇక్కడ ఫాల్స్ అయిపోయింది. అవునా? సో ఇది నాకు ప్రింట్ అవ్వనే అవ్వదు. బట్ ఇక్కడ నేను ఎక్స్ ప్లస్ ప్లస్ అని కూడా ఇస్తాను. ఓకే, సో ఇది నాకు అట్లీస్ట్ వన్స్ ప్రింట్ అవుతుంది. అట్లీస్ట్ వన్స్. ఇక్కడ నాకేంటి, కండిషన్ ఇది. అంటే నా డూ ఫస్ట్ రన్ అయిపోయి అప్పుడు నా కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఆపేస్తుంది. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే 10 డూ వైల్ అని వస్తుంది. అవునా? నాకేంటి, ఇది ప్రింట్ అవ్వలేదు. ఓకే, ఎందుకు ప్రింట్ అవ్వలేదు, ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి. ఓకే, నాది ఇంక్రిమెంట్ కూడా చేసింది ఇక్కడ. యాక్చువల్లీ చేసింది ప్రూఫ్ ఎలాగంటే నేను ఎక్స్ చూసుకుంటే నాకేమొస్తుంది, 11 వస్తుంది. ఎందుకు 11 వస్తుంది అంటే నేను ఏం చేస్తున్నాను, ముందు కన్సోల్ చేసుకుని ఆ తర్వాత ప్రింట్ చేస్తున్నాను. అంటే నాకు ఇక్కడ ప్రింట్ అయిపోయి అప్పుడు వస్తుంది. అందుకని నా ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, 11 అని వస్తుంది ఇక్కడ నేను ఇప్పుడు చూసుకుంటే. కాకపోతే ఆల్రెడీ ప్రింట్ చేసేసాం కాబట్టి అట్లీస్ట్ వన్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, 10 లెస్ దెన్ 10 ఫాల్స్ కాబట్టి ఇది ఆపేస్తుంది. ఓకేనా? సో అదనమాట బేసిక్ డిఫరెన్స్ వైల్కి డూ వైల్కి. నార్మల్గా అయితే ఈ రెండు నేను వాడను, పర్సనల్గా నేను వాడను. నేనేం వాడతాను అంటే రీసెంట్గా చాలా వచ్చాయన్నమాట. అవి చూసుకుంటే ఏంటి అంటే స్టార్టింగ్ అంటే బేసిక్గా వైల్ లూప్ ఎందుకు వాడాలి అంటే నాకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలో తెలియనప్పుడు వైల్ వాడాలి. అవునా? సో దాంట్లోకి ఆల్టర్నేటివ్స్ ఏమొచ్చాయి అంటే ఫార్ ఇన్ అని, ఫార్ ఆఫ్ అని, ఇంకా ఫార్ ఈచ్ కూడా ఉందన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ వచ్చాయి. సో ఇవి వచ్చిన తర్వాత ఏమైంది, నేను ఈ ఈ వైల్ వాడడం అనేది అవాయిడ్ చేశాను అనమాట. పర్సనల్గా నేను వాడను, ఎవరైనా వాడాలి అనుకుంటే వాడచ్చు. బట్ నేనైతే ఇవి ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ లెక్చర్లో ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇవి వచ్చేసి బేసిక్స్ అనమాట. ఇవి మీకు బాగా వస్తే జావా స్క్రిప్ట్ని బాగా హ్యాండిల్ చేయగలరు. ఓకేనా? సో నెక్స్ట్ లెక్చర్లో మనం ఫంక్షన్స్లో కలుద్దాం గైస్.